హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దూపుడు కూర, తలకాయ కూర ఎలా వండాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకొని ఇలా వేపుకోవాలి. ఆనియన్స్ వేపడానికి కొంచెం టైం పడుతుంది. కలర్ చేంజ్ అయినంత వరకు అయితే ఆనియన్స్ వేపుకుందాము. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని మరొకసారి కలుపుకుందాం. పచ్చిమిర్చి కూడా వేగిపోతే ఇందులో టమాటా అయితే వేసుకుందాము. టమాటా బాగా కలుపుకొని అవి మగ్గిపోయే వరకు కాసేపు అయితే ఉంచుకుందాం. టమాటా మగ్గిపోయేవి. మరొకసారి దీన్ని కలుపుకొని ఇందులో దూపుడుపోతు కూర అయితే నేను వేసుకుంటున్నాను. ఇది గొర్రె మాంసం అని కూడా అంటారు. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది కూర. నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను కూరనైతే. చూడండి, దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చింది కదా. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. నేను ఇది మిక్సీ పట్టుకునేది కాదు, దంచుకొని వేసుకున్నాను నేనైతే. అప్పుడు ఈ కూరకి టేస్ట్ అయితే బాగా వస్తుందని నేను ఈ విధంగా చేశాను. మా అమ్మ వాళ్ళు ఇదే విధంగా చేసేవారు, అందుకని నేను ఈ విధంగా వేసాను. ఇప్పుడు దీంట్లో సరిపడంత కారం అయితే వేసుకుందాము. తర్వాత ధనియాల జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను. మరొకసారి దీన్ని బాగా కలుపుకుందాం. మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక దీంట్లో సరిపడంత కొంచెం వాటర్ అయితే వేసుకుందాం. ముందు ఈ మాంసాన్ని మొత్తం కొంచెం కాసేపు అయితే ఉడకనిద్దాము. అందాక మూత పెట్టుకొని కాసేపు అయితే ఉంచుకుందాం. చూడండి, ఉడుకుతుంది కదా. మరొకసారి కలుపుకుందాం. కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్కి రుచి సరిపడంత కల్లుప్పు అయితే వేసుకున్నాను. దీన్ని మరొకసారి కలుపుకొని తర్వాత ఇందులో చింతపండు మీకు ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోండి. ఇది కొంచెం పుల్లగానే ఉంటేనే బాగుంటుంది. ఇది ఎప్పటికప్పుడు చేసుకొని తినేదానికన్నా ముందు రోజు చేసుకొని తర్వాత రోజు తింటే మాత్రం దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. మూత పెట్టి కాసేపు ఉంచుకున్నాను. ఇలా అయ్యింది. మీకు ఎంత పులుపు అయితే కావాలో అంత పులుపు ఉంచుకోండి. నేను ఇందులో అయితే మటన్ మసాలా అయితే కొంచెం వేసుకున్నాను. దీన్ని కాసేపు అయితే మూత పెట్టి ఉంచుకుందాం ఇలా కలుపుకొని. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది.